అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా మాట్లాడిన కొన్ని మాటలు అసలు నిజంగా ఎంత నవ్వొస్తున్నాయి అంటే ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్న పరిస్థితి. దీని వెనకాల కర్త కర్మ క్రియ ట్రంప్ మామ. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆయన ఏమన్నాడు ఏంటో చాలా క్లియర్గా చెప్తా. నిజంగా ఆ మాటలు చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది. సో మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ పాక్ పిఎం అండ్ ట్రంప్ కలిశారు కదా. వీళ్ళకి ఏంటి, వీళ్ళు ఏమనుకుంటారంటే కట్టప్ప బాహుబలి లాగా ఫీల్ అయిపోతారు బేసిక్గా వీళ్ళిద్దరు. సో ఓకే, పాక్ పిఎం ట్రంప్ ఇద్దరు కలిశారు అండ్ మునీర్ కూడా ఉన్నాడు, ఆర్మీ చీఫ్, పాక్ ఆర్మీ చీఫ్. ఏదో సరదా తీసుకెళ్ళాలి కాబట్టి తీసుకెళ్లారనమాట. అయితే వీళ్ళిద్దరు భేటీలో దాదాపు 1 hour సాగింది. వీళ్ళొచ్చి అక్కడ వైట్ హౌస్లో ఓవల్ ఆఫీస్లో ఉన్నారు. అప్పటికే ట్రంప్ మామ బేసిక్గా మీడియాని అడ్రస్ చేశాడు అనమాట. వాళ్ళని చూపించి మా వాళ్ళు వచ్చారు, గ్రేట్ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి మాట్లాడాడు. దాదాపు ఒక 1/2 hour వాళ్ళు వెయిట్ చేయించి వీళ్ళతో 1 hour పాటు కంటిన్యూస్గా భేటీ అయ్యాడు. సో ఏం చెప్పాలి ఏంటి, ఎందుకు తెలుసా? యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ అసెంబ్లీ సమావేశం ఉంది. సో జనరల్ బాడీ అసెంబ్లీ సమావేశం, దీనికి ఈ మీటింగ్ కోసం మామ ఏం చేసిండు, పాక్ ప్రధాని మనం షరీఫ్ మామ ఉన్నాడు కదా, షరీఫ్ మామ వచ్చిండు అనమాట. వస్తే ఏమైంది, అక్కడ ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, భారత్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దాని గురించి వీళ్ళంతా గంట. ఫ్లైట్ ఛార్జీలు బొక్క నిజం చెప్పాలంటే. మళ్ళీ అఫీషియల్ చార్టర్ ఉంటుంది ఆ ఆర్మీ చీఫ్కి, వీళ్ళు తినడానికి రాను పోను ఛార్జీలు నిజంగా బొక్క చెప్పాలంటే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, యుఎన్ఓలో ఈ పాక్ ప్రధాని ఏం మాట్లాడంటే షరీఫ్, పెహల్గాం అది ఉగ్రదాడి కాదు, వాళ్ళే చేసుకున్నారు, ఆయన భారత్ మీద మేమే గెలిచాము, పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదులు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ప్రేరేపించే దేశం కాదు, శాంతిని కోరుకుంటుంది. అండ్ ఈ పెహల్గాంలో దాడిలో ఏదైతే వరల్డ్ వైడ్గా పెహల్గాం అనేది ఒక అంటే చాలామంది తెలుసు కాబట్టి, పెహల్గాం దాడిలో పాకిస్తానే గెలిచింది, భారత్ ఓడిపోయింది. దీని వెనకాల పెద్దన్న పాత్ర పోషించిన ట్రంప్, ఆయనకి నిజంగా ఏంటంటే ట్రంప్ మా ఆపిండంట. యాక్చువల్ యుద్ధాన్ని సీజ్ ఫైర్ ట్రంప్ మా చేసిండంట. దానికోసం ఆయనకి ప్రపంచ నోబెల్ శాంతి అవార్డు ఇవ్వాలంట, ఈయన నవాజ్ షరీఫ్ చెప్పడం. అసలు ఎంత కామెడీ అంటే, ఇది ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి, సంస్మరణ సభ లేకపోతే ఇంకేమన్నా శాలువాలు సత్కారాలు ఇలాంటి సభనా? అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సింది అది ప్రపంచ దేశాల ఐక్యత, అదొక మంచి డయాసు. మీ ప్రాబ్లం గురించి, మీ వాటి గురించి, లేకపోతే ప్రపంచంలో జరుగుతున్న సమస్యల గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, జీడిపి గురించి, వాటి గురించి మాట్లాడండి. అమెరికా వేసిన సుంకాల గురించి మాట్లాడండి. రష్యా దగ్గర నుంచి భారత్ చమురు అంటుంటే ఎందుకు 20% జరిమానా వేశారని చెప్పి అక్కడ మీరు ట్రంప్ని గట్టిగా మాట్లాడండి. చైనా చమురు కొంటుంది రష్యా దగ్గర నుంచి, అయినా సరే భారత్కి ఎందుకు 25% యాడ్ చేశారని మాట్లాడండి. ప్రపంచ దేశాలన్నీ చమురు కొంటున్నాయి రష్యా దగ్గర, ఎందుకు వై భారత్ అని చెప్పి మాట్లాడండి. ఎందుకు సుంకాల పరంగా ఈ జరిమానాలు కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకోవడం కావచ్చు, ఈ అసలు ఇలాంటి ఒక అంటే ఎనిమి వైఖరి ఎందుకని మాట్లాడండి. అలాంటివి ఏమి మాట్లాడకుండా ఈ పాక్ ప్రధాని షరీఫ్ ఏమని మాట్లాడతాడో మొత్తం భజనే, చెక్క భజన. ట్రంప్ 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 అని ట్రంప్ గురించే మాట్లాడండి. ఈయన సీజ్ ఫైర్ చేసింది కాబట్టి ఈయనకు నోబెల్ శాంతి అవార్డు ఇవ్వాలంట. అండ్ ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ అసలు పిచ్చ కామెడీది, పాకిస్తాను ప్రపంచ శాంతి కోసం చూసేది దేశం అంట. మరి మొన్న ఐఎంఎఫ్ నుంచి కొన్ని కోటాను కోట్ల రూపాయలు తీసుకున్నారు, అవన్నీ ఏం చేశారు? టెర్రరిస్ట్ యాక్టివిటీ పెట్టలేదా? ఆర్మీ వాళ్ళకి వాటికి డబ్బుల కోసం మీరు యుఎస్ వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వలేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆయుధాలు కొనుగోలు చేయలేదా? ఎవరు చెప్తారు అసలు? మీది ఒక అసలు మొత్తం పత్యాపారాలే. ఓపెన్ చేస్తే అందరికీ తెలుసు మీ పత్యాపారం గురించి, ప్రపంచ అన్నిటికీ తెలుసు. మళ్ళీ మీరు యుఎన్ఓలో వచ్చి భారత్ మంచి దేశం కాదు, భారతదేశానికి సుంకాలు విధించినా పర్లేదు, మేము ప్రపంచ దేశాలు శాంతి కోరుకుంటున్నాం, ట్రంప్కి అవార్డు ఇవ్వండి, రివార్డులు ఇవ్వండి, గిన్నీస్ వరల్డ్లో ఎక్కించండి. అసలు కొంచెమైనా సిగ్గుందా షరీఫ్? నాకు అర్థం కాదు, నిజంగా అడుగుతున్నా. కొంచెమైనా సిగ్గుండాలి కదా. మాట్లాడే మాట ఒక ప్రధాని హోదాలో ఉన్నావు, నువ్వు మాట్లాడే డయాస్ చాలా పెద్దది, ప్రపంచ దేశాలు చూస్తూ ఉంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అసలు బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా.
కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? మళ్ళీ ప్రపంచ దేశాలకు భారత్ ఏంటో తెలుసు. భారత్ ఏంటో తెలియకుండా రష్యా ఇప్పుడు నుంచి సపోర్ట్ చేయదు. డ్రాగన్ కంట్రీ చైనా కూడా భారత్కి ఎందుకు సపోర్ట్ చేస్తా అని చెప్తుంది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు ఇప్పటికి కూడా ఎందుకు పెడతా అని చెప్తుంది. వాణిజ్య పరంగా మనం ముందుకెళ్దామని చెప్పి. ఒక పక్క అమెరికా సొంకాలు వేస్తున్నప్పటికీ ఈ భారత్ ఆల్టర్నేటివ్ ఏం చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో ప్రతిదానికి తగ్గి ఉంటుంది కదా. ఏ దేశమైనా భారతదేశానికి ఒక్క పాకిస్తాన్ తప్ప, మీ దేశం తప్ప ఇంకా ఏ దేశం నెగిటివ్గా ఉంది? ఒక పక్క సుంకాలు వేస్తున్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తుంటే ట్రంప్ దిగొచ్చేలా ఉన్నాడు కదా. సో ట్రంపే పిఎంఓ ఆఫీస్కి, ఇండియా పిఎంఓ ఆఫీస్ కాల్ చేస్తున్నాడు పదే పదే, కాల్స్ మెయిల్స్, కలుద్దామని. మరి అది కదా భారతదేశం అంటే. భారతదేశాన్ని గురించి నువ్వు ప్రపంచ దేశాలకి ఒక సందేశం నెగిటివ్గా ఇస్తే నిన్ను అసలు ఎవరు నమ్మే పరిస్థితిలో ఉన్నారు? నిన్ను ఎవరైనా నమ్ముతారా? పోనీ నువ్వు చెప్పిన మాటలు అసలు కనీసం కొంచెమైనా ఉంటాయా? మళ్ళీ ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడతారంటే, యుఎన్ఓలో సింధు జలాల ఒప్పందం ఉంది కదా, సింధు జలాల ఒప్పందం, సింధు జలాల ఒప్పందంపై మాకు తెలియకుండా భారత్ చేసింది, మాకు రావాల్సిన నీటిని భారత్ ఆపేస్తుంది. సో దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం, లేదంటే యుద్ధం కూడా చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి నువ్వేమంటావు? పాకిస్తాన్ ఏమో శాంతి కోరుకునే దేశం, అసలు మేము టెర్రరిస్టులని ఎంకరేజ్ చేయం, ఆ యాక్టివిటీస్ మా దగ్గర జరగట్లేదు అని నువ్వు చెప్తావు. 2 ఏళ్ల క్రితం మీ విదేశాంగ మంత్రి ఏమో సోవియట్ కోసం అమెరికా టెర్రరిస్ట్ యాక్టివిటీని ఎంకరేజ్ చేసింది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగాయి పాకిస్తాన్లో, అది ముమ్మాటికి నిజం, ఇకపై మేము ఆపాలనుకుంటున్నాం అని చెప్పి మీ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడతాడు. ఏది నమ్మాలి జనాలు? ఆయన ఏమో మీడియా సాక్షిగా మాట్లాడతాడు, నువ్వేమో యుఎన్ఓ సాక్షిగా నువ్వు మాట్లాడతావు. నిజంగా పందికి ఈ మధ్య ఒక మీమ్ బాగా వైరల్ అవుతుంది. ఏంటిదంటే, పందికి పాన్స్ పౌడర్ వాసన తెలియదంట. ఎగ్జాక్ట్లీ యుఎన్ఓ మాట్లాడే అవకాశం అందరికీ రాదు, అంత గమ్మున రాదు. సరే నువ్వు మంచోడువో చెడ్డోడువో నీకు ఒక అవకాశం వచ్చింది, నీ దేశాన్ని ఎలివేట్ చేసుకో, నీ దేశ ఆర్థిక సమస్యలు ఏంటి చెప్పు. పాకిస్తాన్ అడుగు తింటుంది కదా, కనీసం రొట్టె మొక్క దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? జీడిపి ఎంత పాకిస్తాన్ది? అసలు పరిస్థితి ఏంటి? ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది? దాని గురించి బిలో పవర్టీ లైన్లో ఎంతమంది ఉన్నారు? తెచ్చావు ఐఎంఎఫ్ దగ్గర నుంచి కొన్ని కోట్లు తెచ్చావు, ఎవరికి పెట్టావు? మళ్ళీ అమెరికాకు పెట్టావు, ఇక టెర్రరిస్టులకు పెడుతున్నావు. మరి లోపల ఉన్న జనాల పరిస్థితి ఏంటి? లాహోర్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళంతా ఉగ్రవాదం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? టెర్రరిస్టులుగా మారదామనే ఆలోచన ఎందుకు వస్తుంది యువతకి? ఎందుకు యువతకు జాబులు లేవు పాకిస్తాన్లో? వాళ్ళంతా బయటికి వెళ్దామంటే కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఏ దేశం కూడా వాళ్ళ వీసా యాక్సెప్ట్ చేసిన సందర్భాలు లేవు. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని బ్యాన్ చేసినట్లు అసలు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. పాకిస్తాన్ మొత్తం నేను బ్యాడ్ అని అంటలేదు. అక్కడ 100 మంది ఉంటే ఒక 20-30 మంది చాలు కదా మిగతా 70 మందిని చెడగొట్టడానికి. ఆ 70 మంది కనీసం విద్యా ఉద్యోగ అవకాశాల కోసం బయటికి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. మరి అలాంటి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కావచ్చు, మొత్తం అక్కడ ఉన్న మినరల్స్నేమో, ఇంకా ఆర్థిక వనరులేమో మొత్తం ట్రంప్కి ఇచ్చావు. ట్రంప్ మేనలుడు ఆయనకి ఇచ్చావు. ఏ విషయంలో పాకిస్తాన్ కరెక్ట్గా ఉంది? ఏదన్నా ఒక్క విషయంలో కరెక్ట్గా ఉందా? వ్యవసాయంలో కరెక్ట్గా ఉందా? లేకపోతే విద్యా ఉద్యోగాల్లో కరెక్ట్గా ఉందా? సంక్షేమంలో కరెక్ట్గా ఉందా? కనీసం ఫుడ్ విషయంలో కరెక్ట్గా ఉందా? ఏది లేకుండా నువ్వు యుఎన్ఓకి వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడి ప్రపంచ దేశాలతో కన్విన్స్ చేసుకుని నీకు రావాల్సిన ఏదన్నా పెట్టుబడులు వాటిని ఆకర్షించి వాళ్ళతో మాట్లాడుకో. లేదు ట్రంప్తోనే మాట్లాడు. మీ పాకిస్తాన్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీయో లేదంటే ఒక పెద్ద కర్మాగారం కట్టి ఒక 10,000 మందికి జాబులు ఇవ్వమని చెప్పి ట్రంప్కి చెప్పు, యాక్సెప్ట్ చేస్తాడా? పొర్రపాటును కూడా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వనరులు మాత్రమే ట్రంప్కి కావాలి, మిమ్మల్ని వాడుకోవడం మాత్రమే కావాలి, అంతకు మించి ట్రంప్కి ఏం అక్కర్లా. సో ఆ విషయం పాకిస్తాన్ తెలుసుకున్న రోజున ఈ అడుక్కు తినే పనులు, ఇలాంటి చెత్త పనులు, ఐక్యరాజ్యం దగ్గరికి వచ్చి భారత్ చెడ్డ దేశం, భారత్ అసలుకి ఏం తెలీదు, సింధు జలాల ఒప్పందం వాళ్ళు డిక్లైన్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఫైర్ చేస్తావా? తోలు తీసి ఎండేస్తారు ఈసారి నువ్వు ఫైర్ చేస్తే పాకిస్తాన్ మొత్తం మటాష్ అయిపోద్ది. ఈసారి కనుక నువ్వు అలాంటి పిచ్చి పనులు చేస్తే. పహల్గామ్ అటాక్ తర్వాత నీ గిజ్జలు ఎట్లా ఉడికినా నీకు బాగా తెలుసు. అలాంటి పనులు మళ్ళీ పిచ్చి పనులు చేస్తే ఇక అసలు నువ్వు ప్రపంచంలోనే ఉండవు. నిన్ను ఎవరైతే భారత్ సపోర్ట్ చేసే దేశాలు ఉన్నాయో కనీసం నువ్వు వెళ్ళి ఆ దేశాల్లో దాక్కుందామన్నా, ఎక్సెప్ట్ అమెరికా నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను బయటికి లాక్కొచ్చి చంపుతారు.
సో అంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే యుఎన్ఓ అనేది వరల్డ్ వైడ్ డయాస్, అక్కడ మాట్లాడడానికి గమనం అవకాశం రాదు. సో వచ్చింది దాని గురించి మాట్లాడు కదా, అంతేగాని ఆ, ప్ర- ఏంటిది పాకిస్తాన్ ప్రపంచ శాంతి కోసం చూస్తుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. దానివల్ల ఏం యూజు ఏంటి, నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇస్లామిక్ కంట్రీస్ గురించి మాట్లాడుతున్నారు, ఆ సదస్సులో నువ్వు దాని గురించే మాట్లాడు, నీకు వాల్యూ పెరుగుద్ది ప్రపంచ దేశాల మధ్య. అరే బాగానే మాట్లాడిన అనుకుంటారు, అంతేగాని నువ్వు ట్రంప్ను పొగుడుకుంటా, ట్రంప్ను ఎవడన్నా పొగుడుతుండా? ఎవడన్నా ఒక్కడ పొగుడుతుండా? ట్రంప్ పదే పదే కాల్ చేస్తున్నాడు ఇండియాకి, నేను నేను మాట్లాడాలి, నేను కలవాలి, నేను వస్తాను, నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్లో క్వాడ్ లీడర్షిప్ ఉంది, దానికి వస్తా, కలుద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఓ పక్క సుంకాలు తగ్గించే దానికి ఇండియాకి మధ్య అమెరికాకి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, మాట్లాడుకుంటున్నారు. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్య వీళ్ళు ట్రంప్ ఎంత దుశ్చర్యకు పాల్పడ్డాడంటే, అంటే బ్యాక్ ఎండ్లో ఇలా కూడా చేయొచ్చు అనే ఒక హింట్ షరీఫ్కి ఇచ్చాడు. అందుకనే పాక్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో పిచ్చి కూతలు కూసి ఇవాళ బఫూన్ అయిన పరిస్థితి. ఎందుకు బఫూన్ అయ్యాడు అంటే కొన్ని ఆయన మాట్లాడిన మాటలు నిజంగా అభ్యంతరకరం. సో అవన్నీ మనం అంటే ప్రతిదీ పోసుకొచ్చుకుంటూ మాట్లాడుకోవచ్చు. బట్ ఎలివేట్ చేసిన అంశాలు ఏంటంటే ట్రంప్కి ఆయనకి ఒక ప్రపంచ శాంతి అవార్డు ఇవ్వాలట. ఎందుకు ఇవ్వాలి శాంతి అవార్డు? ఏం చేశాడని? అందరి మీద సుంకాలు ఎత్తడాని ఇవ్వాలా, లేకపోతే అందరినీ అమెరికా నుంచి పంపిస్తున్నాడని ఇవ్వాలా? ఒక 20-25 ఏళ్ల కిందట అమెరికా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? జాతీయాహంకార దాడులు ఇంకా పెరుగుతున్నాయి. ఈ కాలంలో కూడా జాతీయాహంకార దాడులను ఎంకరేజ్ చేస్తూ, లేకపోతే ఎవరన్నా విదేశస్తులు అమెరికాలో చనిపోతే కనీసం వాళ్ళకి రక్షణ లేకుండా, వాళ్ళని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్షలు పడకుండా ఇన్ని చేస్తున్న ట్రంప్కి ఎందుకు ప్రపంచ శాంతి అవార్డు ఇవ్వాలి? ఏం చేశాడని ఆయన? సీజ్ఫైర్ ఆయన చేశాడు, ఆయన చెప్పుకుంటూ సరిపోద్దా? అసలు పహల్గామ్ అటాక్లో గెలిచింది ఎవరు? భారత్. పాకిస్తాన్ వచ్చి కాళ్ళు పట్టుకుంటే సీజ్ఫైర్ మేము ప్రకటించాం, భారత్ ప్రకటించింది. భారత్ ప్రకటించిన తర్వాత ఈయనేమంటాడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి, లేదు మేమే మధ్యలో వచ్చాము, ట్రంప్ గారు వచ్చి సీజ్ఫైర్ చేశాడు అని చెప్పి ఏం చెప్పడం? ఎందుకు ఈ పనికి మాలిన ముచ్చట్లు నాకు అర్థం కాదు. నిజంగా మంచి అవకాశం, అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఒక 14 దేశాలు వచ్చి మాట్లాడుతున్నాయి. అక్కడ నువ్వు మాట్లాడితే ఎంత హుందాతనంగా ఉండాలి. అక్కడ కూడా పాకిస్తాన్ ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతుంది, లేకపోతే అది ఇది ఎందుకు? ఒక పక్క పాకిస్తాన్ అడుగు తింటుంది అక్కడ పరిస్థితి బాగాలేక. సో వాటి గురించి మాట్లాడితే నిజంగా ప్రపంచ దేశాలు వీళ్ళు మారారులే అనే ఒక ఇదిలోకి వచ్చేవి. కానీ మళ్ళీ షరీఫ్ అదే మాట్లాడిండు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ బుక్ అయిన పరిస్థితి అనమాట. అంటే వీళ్ళకి బతకడం రాదు, లౌకికం తెలియదు అనే భావన చాలామంది దేశాధినేతల్లో వ్యక్తమవుతుంది. ఇవాళ చాలామంది మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడరు. ఏ ట్రంప్ గురించో, మోడీ గురించో, జిన్పింగ్ గురించి అయితే వేరే దేశాల అధ్యక్షులు మాట్లాడతారు. ఈ షరీఫ్ గురించి మాట్లాడి వాళ్ళ పరువు పోగొట్టుకోరు కదా. సో అందుకని ఎవరు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఆయన కామెంట్స్కి రియాక్షన్స్, అందుకే మాట్లాడరు. సో ఇప్పుడు షరీఫ్ చేసిన వ్యాఖ్యల గురించి, దీని వెనకాల ట్రంప్ చేసిన మ్యాజిక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.